హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. సమ్మర్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి ఏమైనా చెయ్యంటే మా మమ్మీ నేను చెక్కలు చేస్తాను చెప్పానండి. సొరకాయ చెక్కలు. బియ్య పిండి తీసుకున్నాను 2 కేజీలు. ఎందుకని 2 కేజీల చెక్కలు నువ్వు మీ మమ్మీ కానీ మీకు డౌట్ రావచ్చు. కాకపోతే మా మమ్మీ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళకి ఇవ్వాలా అందుకు చేశాను. అందులో సొరకాయ తురిమి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, ఉప్పు మొత్తం బియ్య పిండిలో వేసేసి కలిపేయడమే. ఉప్పు అనేది కొంచెం కలిపిన తర్వాత పిండి టేస్ట్ చూస్తే తెలుస్తుంది అనమాట, ఉప్పు సరిపోయిందా లేదా అని. అలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ కొంచెం ఎందుకు వేస్తామంటే ఆయిల్ అనేది కింద ఉండల్లాగా అంటుకోదన్నమాట దానికి, మనం కలిపే గిన్నెకి. అందుకు నేను వేస్తాను అట్లా. కొంచెం అలా వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వాటర్ వేసేసామనుకోండి లూజ్ అయిపోతుంది. బియ్య పిండి పక్కన ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ చెక్కలు చేయడం కుదరదు అనమాట. అందుకు నేను ఏం చేస్తానంటే కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకుంటూ పక్కన పెట్టి తర్వాత మొత్తం కలిపి ఒకేసారి పక్కన పెడతాను అనమాట. ఆనియన్స్ వేస్తే స్టాక్ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఉంటాయండి. అయినా అవి స్టాక్ ఉంచేంత టైం ఉండవు మా ఇంట్లో. ఆల్రెడీ మా మమ్మీ చుట్టాలకి పక్కింటానికి అట్లా వేస్తుంటుంది కాబట్టి అయిపోతాయి. సో ఆ బెంగి అనేది, ఆ డౌట్ అనేది మాకు రాదు కూడా, అయిపోతాయి. అందుకు నేను ఎప్పుడు అలా చూడలా పాడైనట్టు అట్లా. మీ స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. ఆనియన్స్ లేకుండా చేసుకున్నా 1 నెల 2 నెలల వరకు ఉంటాయండి. ఆనియన్స్ ఉంటే ఏమో తెలియదు, మాకు అయిపోతాయి కాబట్టి డౌట్ రాలేదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసేవి. కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేసాను నేను, కలిపి పక్కన పెట్టేస్తాను అనమాట. కాసేపు ఒక 2 గంటలు వదిలేస్తట్లు, ఎందుకంటే వంట ఉంది నాకు వేరేది చేసేది. అది అయిన తర్వాత దీని పని చూడాలి. అది ఆయిల్ ఎందుకు పైన రాస్తున్నానంటే గాలికి ఆరిపోతుంది పిండి. అలా కాకుండా ఆయిల్ రసం అనుకోండి బాగా ఉంటుందని ఇట్లా చేస్తాను. తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత దీన్ని ప్రాసెస్ చేద్దాం. మనం ఒక అంటే కవర్ తీసుకోవాలండి, ఏదైనా మన ఇంట్లో ఉండే పాలిథిన్ కవర్ ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలు చేసుకునే ముందే మనం ఏం చేయాలంటే కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసా, 1/2 లీటర్ ఆయిల్ వేసేసి మంట హెవీలో పెట్టేసి ఆయిల్ వేడి చేయాలి. చక్కగా చేసిన తర్వాత దాంట్లో వేసాక మనము హెవీ పొయ్యి అనేది, మంట అనేది హెవీలో పెట్టుకోకూడదు, ఎందుకంటే తొందరగా మాడిపోతే లోపలేమో ఉడకదు. అందుకు సిమ్లో పెట్టుకోవాలి. చెక్కలు ఎప్పుడైతే మనం ఆయిల్లో వేస్తామో ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మళ్ళీ చెక్కలు ఒక ఆయిల్ తీసాక మళ్ళీ మంట అనేది పెంచి మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, చెక్కలు ఆయిల్లో వేసి సిమ్లో పెట్టి మనం చెక్కలు అనేది కాల్చుకోవాలి. ఇలా నేను ఎందుకు దీంతో ప్రెస్ చేస్తున్నానంటే తొందరగా అవుతాయండి. చెక్కలు పూరి ప్రెస్ ఉంది, అది చేస్తే నాకు దాంట్లో అంతగా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇట్లా చేస్తే ఏంటంటే ఒకేసారి 5 minutes నేను 20 చేసేస్తా. మనం రౌండ్గా ఉండలు చేయడమే ఆలస్యం, అంతవరకే. ప్రెస్ చేయడం చాలా ఈజీ అనమాట. నా మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. కింద ఖచ్చితంగా కవర్కి ఆయిల్ అనేది రాయడం మర్చిపోద్దండి. కొంతమంది ఏమంటారంటే కవర్ మీద చేస్తే మాకు క్రాక్ వచ్చేస్తున్నాయని చెప్తారు. అలా రాకుండా ఉండాలంటే ఆయిల్కి కవర్కి కూడా మీరు ఆయిల్ రాయాలన్నమాట. అట్లా చేసేసి ఇంకా కడాయిలో వేయడమే. వేసి తిప్పుతూ ఉండాలి. ఎమ్మటి తిప్పాల్సిన అవసరం లేదు, ఒక 2 seconds ఆగి ఆ తర్వాత తిప్పాలి. ఎమ్మటి తిప్పితే ఏమవుతుంది అంటే క్రాక్ వస్తుంది. అట్లా అండి. చివరికి ఇట్లా చెక్కలు రెడీ అయిపోయినాయి, అంతే. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ చెక్కలు, సొరకాయ చెక్కలు అనమాట. ఒకసారి నా స్టైల్లో ఇలా చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేస్తారో లేదో తెలియదు నాకు, మేమైతే ఇలా వేసి చేస్తాం అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా మంచిగా టేస్టీగా అనిపిస్తాయి. ఇది చేసి మా ఇంట్లో 2 days కూడా ఉండవు ఫ్రెండ్స్, అయిపోతాయి. అన్ని తింటారా అనుకుంటారు కానీ తినం, అంతే. టేస్టీగా ఉంటాయి కాబట్టి అయిపోతాయి.